వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్వగృహం నందు కోరాడ రమేష్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. గురువారం అరసవెల్లిలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్వగృహం నందు రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ పర్యవేక్షణలో నగర కళింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి సంబంధించిన వైశ్య నాయకులు జామి నాగభూషణ్ రావు, బరాటం త్రివేణి, జామి కిరణ్, బెల్లాన సోమేశ్వరరావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి గుండా లక్ష్మీదేవి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్రావు, కోరాడ వైకుంఠం, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు సిల్లా శ్రీనివాస్, నగర బీసీ ప్రధాన కార్యదర్శి తమ్ముడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట పట్టణం సంతపేట వీధి తమ్మాయిపేట స్కూల్ ఆవరణలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. కార్యక్రమంలో వారితో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, పీఎస్ఏఎస్ అధ్యక్షులు పొన్నాన్ దాల్నాయుడు, పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొందూరు పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. పొందూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముందుగా స్టేషన్ ఆవరణలో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టేషన్ లోపల గల ప్రాపర్టీ భద్రపరిచే గదిని సందర్శించి కేసు ప్రాపర్టీ వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ లోపల పలు ముఖ్యమైన కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామాలను సందర్శించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు విజిబుల్ పోలింగ్ నిర్వహించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ రవాణాను, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ మరింత అప్రమత్తంగా ఉంటూ నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో సేవలు వినియోగించుకోవాల్సిందిగా జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా మార్చి నెల 2వ శనివారం అనగా 9వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ చేయ నిమిత్తం ప్రతిరోజు శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులైన రిటైర్డ్ జిల్లా జడ్జి మరియు చైర్మన్ శాశ్వత లోక్ అదాలత్ జ్ఞాన సువర్ణరాజు ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ సెట్టింగ్స్ నిర్వహిస్తారని, కావున రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు మరియు మోటారు ప్రమాద కేసులు, అన్ని రకాలైన సివిల్ కేసుల్లోని కక్షిదారులు ఈ ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ ఉపయోగించుకుని కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఫ్రీ లోక్ అదాలత్ సెట్టింగ్స్ లో ఇరుపక్షాల వారిని సమన్వయపరిచి వారికి లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు వివరించి విరుపక్షాలని రాజీకి సంసిద్ధులయ్యేటట్లు చేస్తారని, ఫ్రీ లోక్ అదాలత్ సెట్టింగ్స్ ప్రతిరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఉన్న శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయం జరుగుతాయని తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగ్గ కేసుల్లో ముందుగానే రాజీ పడదగ్గ అంశాలను చర్చించుకునే అవకాశం ఇచ్చే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ నిర్వహిస్తున్నట్లు జాతీయ జడ్జి తెలిపారు. కావున ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాల్సిందిగా జ్ఞాన సువర్ణరాజు కోరారు. ఎన్నికల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 34వ వారపు సమావేశంలో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1950కు సంబంధించిన వివరాలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ టోల్ ఫ్రీ నంబర్తో పాటు 1800-4256-625 నంబర్ కూడా ఏర్పాటు చేశామని, ఎటువంటి ఫిర్యాదులైనా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి లేదా మెయిల్ చేసి ఫిర్యాదు నమోదు చేయొచ్చని అన్నారు. ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేసుకుంటారని, జిల్లా ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పలు ఎజెండా అంశాలపై కలెక్టర్ చర్చించారు. గడిచిన నెల రోజులుగా 2,66,194 నూతన ఓటర్ కార్డులు ముద్రణ కోసం పంపామని, వీటిలో 1,08,836 కార్డులు ముద్రణ పూర్తవగా వాటిని పోస్టల్ శాఖ ద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకే చేరవేశామని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, రౌతు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ని కలిసిన క్లబ్ బృందం శ్రీకాకుళం నగరంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ ను సందర్శించి దాని అభివృద్ధికి సహకరించాలని క్లబ్ బృంద సభ్యులు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీని కలిసి వివరించారు. కాస్మోపాలిటన్ క్లబ్ బృందం జల్లేపల్లి గిరిధర్ రావు, సురంగి మోహన్ రావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరాట శ్రీరామ్మూర్తి, సత్యనాయుడు, టీపీఓ ఉమామహేశ్వరరావు తదితరులు కలెక్టర్ ను కలిసి దుస్సాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలను కలెక్టర్ కి జల్లేపల్లి గిరిధర్ రావు, సురంగి మోహన్ రావు వివరించారు. పట్టణం నడిబొడ్డులో ఉన్న ఈ క్లబ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు ఖాళీ స్థలంలో క్రీడా సౌకర్యాలు మెరుగుపరిచి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం ద్వారా కాస్మోపాలిటన్ క్లబ్ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. క్లబ్ అధ్యక్షుని హోదాలో నూతన కలెక్టర్ ఒకమారు కాస్మోపాలిటన్ క్లబ్ ను సందర్శించాలని బృందం ఆహ్వానించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కాస్మోపాలిటన్ క్లబ్ అభివృద్ధికి తాను స్వయంగా క్లబ్కు వచ్చి అందరితో కూర్చుని ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. శ్రీకాకుళం ప్రాంగణంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో తెలుగు శాఖ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ ఆచార్య కేవీజీడి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు మాతృభాషలో ప్రాథమిక విద్య బోధన చేయాలని, అనంతరం అవసరార్థం ఇతర భాషలు నేర్చుకోవాలని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు మాతృభాష తెలుగు ప్రాధాన్యతను, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భాషలుగా తెలుగు గొప్పతనాన్ని చెబుతూ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికే తెలుగు భాషా సాహిత్యాలు ఉన్నాయని కొనియాడారు. విద్యార్థులు మాతృభాషలో తమ భావాన్ని చక్కగా వ్యక్తం చేయగలరని అన్నారు. అనంతరం అంబేద్కర్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు ఉదయ్ కిరణ్ తెలుగు భాషలో సంభాషించడం ప్రస్తుత సమాజంలో చాలా అవసరమని, విద్యార్థులు భాషా పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య సుధాకర్ బాబు, డీన్ మోహన్ కృష్ణ, ఎఫ్ఓ అసినాయుడు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు సీనియర్ నాయకుల అధ్యక్షతన రెడ్ బుక్ డేని నిర్వహించారు. ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతం మార్క్సిజమే అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాస్ అధ్యక్షతన రెడ్ బుక్ డే సందర్భంగా లెనిన్ సాహిత్యంలో 7 పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న 50 పేజీల కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ మానవాళికి దిక్సూచిగా ఉందని అన్నారు. రెడ్ బుక్ డే ప్రపంచవ్యాప్తంగా గురువారం అన్ని దేశాల్లో జరుగుతుందని అన్నారు. ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని మార్క్స్, యాంగిల్స్ అందిస్తే దానిని అప్పటి నిర్దిష్ట పరిస్థితుల్లో తన ఆలోచన చేర్చి ఆచరణలో పెట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్యవాద కళ సాకారం చేసిన మహోన్నత నేత కామ్రేడ్ లెనిన్ అని అన్నారు. కార్పొరేట్ సంస్థల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కావని, ప్రజలను దోపిడీ చేస్తాయని అన్నారు.
కార్పొరేట్ పెట్టుబడి మన దేశంలో కొండలు, గుట్టలు, నదులు, భూములు, ప్రకృతి సంపద సైతం ఎట్లా లూటీ చేస్తుందో మన కళ్ల ముందే చూస్తున్నామని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రకృతి సంపదను ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి దోహం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని, రాష్ట్రానికి తీవ్ర నష్టమని అన్నారు. కార్పొరేట్ పాలనలో కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. ప్రపంచ మానవాళికి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని అందించిన మార్క్స్, ఏంగెల్స్ ని తాలూగా సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితులకి అప్లై చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే సామ్యవాదకాలు నెరవేర్చి కామ్యవాద ప్రభుత్వాన్ని నెలకొల్పిన మహోన్నత నేత కామ్రేడ్ లెనిన్ గారు. ఈ రోజు ప్రపంచానికి మరో ప్రపంచం ఉంది, జయించడానికి మరో ప్రపంచం ఉంది అని చెప్పి నిరూపించిన వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారు. ఈ రోజు వర్ధంతి సభను జరుపుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ రెడ్ బుక్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా జరుపుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటినీ మార్గం చూపేది మార్క్సిజమే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఇది అనివార్యం. అందుకోసమే ఈ రోజు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో, ఈ కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ ప్రయోజనాలు నెరవేరుతారు తప్ప ప్రజల ప్రయోజనాలు నెరవేరదని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ ప్రణాళిక లో మార్క్స్ వివరించడం జరిగింది. అందుకోసం ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజల ప్రయోజనాలు నెరవేరు. మన దేశంలో చూసుకుంటే ఈ దేశంలో మొత్తం సంపదంతా కూడా భూములు, నదులు, కొండలు, గొట్టలు, అదేవిధంగా ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ కార్పొరేట్స్ కి బీజేపీ దారాదత్తం చేస్తుంది. అట్లాంటి రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ, టీడీపీ, జనసేనలు మద్దతు ఇవ్వడం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడము ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయము. అందుకోసమే ఇప్పుడుండే పరిస్థితుల్లో మార్క్సిజాన్ని ఈ నిర్దిష్ట పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి, సాహిత్యాన్ని చదివి పెద్ద ఎత్తున జనాల్లో తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో కె నాగమణి, పి తేజేశ్వరరావు, గోవర్ధన్ రావు, జి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న రా కదలిరా చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాల్సిందిగా భగ్గు రమణమూర్తి కోరారు. గురువారం నరసనపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి మరియు పరిశీలకులు మహంతి చిన్ననాయుడు అధ్యక్షతన నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల దృష్ట్యా బూత్ పరిధిలో తీసుకోవాల్సిన అంశాలపై మరియు రా కదలిరా చంద్రబాబు నాయుడు పార్లమెంటులో నిర్వహించే సభని విజయవంతం చేయడానికి గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిన సమన్వయంపై చర్చించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.